ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో పాటు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయనైతే పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ హౌస్ను సందర్శించి ఉద్యోగుల సమస్యలపై ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుతో చర్చించారు. తదనంతరం ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్నారు. వివిధ జిల్లాల నుంచి 15 మంది వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారన్నమాట. వీరి అభ్యర్థనను విన్న మంత్రి పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎండీకి అయితే సూచించారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వారికైతే వివరించారన్నమాట. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానందరెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఈయనైతే మీటింగ్ అయితే మనకి గ్రీవెన్స్ డే పెట్టి అక్కడైతే వినడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని